ఆర్జీవీ ఎంట్రీ అంటే వివాదాలకే లేకపోతే కొన్ని అంశాల మీదే ఆర్జీవీ మాట్లాడతారు ఆ పెగ్గ గురించో మగ గురించో అని. కానీ ఇప్పుడు ఆయనే అసహ్యించుకునే పరిస్థితికి ఈవిడ వచ్చారా అన్నట్లుగా ఆయన మాట్లాడుతుంది. ఆ వాయిస్ వినండి సార్, అది ప్లే చేయండి అమ్మా. కోడలిని కొండా సురేఖ్ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ్ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అని. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పోయినట్టు యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుసాగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం అంత ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి చైతన్యకి ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. ఆర్జీవీ గారు కూడా డిమాండ్ చేస్తున్నారు చాలా సీరియస్గా. ఇప్పుడు ఆర్జీవీ గారు అంటేనే విడ్డూరంగా విపరీతంగా మాట్లాడటము, వాటి వివాదాస్పదం, ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఆయన కూడా ఇక్కడ స్పందిస్తున్నాడు. అదే నేను నాగేశ్వరరావు గారి డైలాగ్తో నేను చెప్పాను. ప్రేమ్నగర్లో ఆయన ఒకసారి అంటాడు, తాగుబోతులకు కూడా అసహ్యం వేసి ఎంత అసహ్యంగా మాట్లాడడం, వాళ్లకు తెలిసిన మర్యాద అంటాడు. తర్వాత ఏదో నడుస్తుంది. సో ఆర్జీవీ కూడా భరించలేనంత దుర్భరమైన ఒక డైలాగ్ ఇక్కడ వచ్చింది. ఆర్జీవీ ఓకే, కానీ ఆయన చిన్న లిటిగేషన్ తెస్తున్నాడు మళ్ళీ ఇక్కడ. సమంతను అవమానించలేదు, నాగార్జున అవమానించారు. ఆ ఘటన ఆమె అవమానించిన సందర్భంలో వాళ్ళందరూ ఒకటే సార్. వాళ్ళకు లేని దాన్ని మళ్ళీ మనం కొత్త హెయిర్ స్ప్లిట్టింగ్ కేసు, అది విభజన మనం తీసుకొని రావద్దు ఇక్కడ. ఆమె ఏమంటున్నారు, మేము అమికబుల్గా విడిపోయాము, కలిసిపోయాము, పొలిటికల్ కాన్స్పిరసీస్లోకి లాగొద్దు. నేను ఇందాక మీకు చదివినిపించాను. సో అలాంటిది ఆర్జీవీ కూడా అలాంటి పని ఏం చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇందులో మళ్ళీ వాళ్ళని అన్నారా వీళ్ళని అన్నారా, దానికంటే ఏమని, అవర్ చాయిస్ టు కీప్ థింగ్స్ ప్రైవేట్ డజంట్ ఇన్వైట్ మిస్రెప్రజెంటేషన్. దిస్ ఈజ్ ది వర్డ్ యూజ్డ్ బై సమంత, మిస్రెప్రజెంటేషన్. ఈ మిస్రెప్రజెంటేషన్ చేసి మళ్ళీ ఇక్కడ సమంతను అన్నారా లేకపోతే నాగార్జున అన్నారా, ఇది చేయడం అనేది ఆర్జీవీకి నాకినేనితో శివతో ఉన్న అనుబంధం మనం ఓకే చేద్దాం, కానీ ఇక్కడ సమస్య ఈ ధోరణి మంచిది కాదు అనేది చాలా కీలకమైంది. ఇంకా రెండో మాట కూడా ఆమె అన్నారు, మేము మ్యూచువల్ కన్సెంట్తో అమికబుల్గా కూడా అన్నారు. ఇక్కడ అమికబుల్ అంటుంటే పొలిటికల్ కాన్స్పిరసీ వద్దు అంటున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళని అన్నారా వీళ్ళని అన్నారా, వాళ్ళు అవమానించబడ్డారా, ఈ చర్చ కంటే ఓకే, ఏ కుటుంబమైనా బాధపడుతుంది. అసలు కుటుంబాలను లేకపోతే కులసత్తులు అనేవాళ్ళు పూర్వం, కులం అంటే కుటుంబం అనే అర్థంలో మొదట్లో వాడారు. వాళ్ళను ఇందులోకి తీసుకురావడమే పొరపాటు. ఎవరినైనా సరే అండి, ఒక ముఖ్యమంత్రినో ఒక మాజీ ముఖ్యమంత్రినో పార్టీ నాయకుడినో అనాలంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అంటాము, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటము, వాళ్ళ విడాకుల గురించి వివాదాలు చేయటము, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు, ఇదంతా కూడా ఈ ప్రైవేట్ అంశాల మీద చాలా ఎక్కువగా మాట్లాడడం దారి తప్పిపోతుంది. ఇక్కడ కేవలం మాట్లాడడం కదా, అభాండాలు పెద్ద పెద్ద వాళ్ళ వ్యక్తిత్వాలను. సమంత అది కూడా చెప్పింది ఏమని, ఈ ఆకర్షణీయమైనటువంటి ప్రపంచంలో వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు పోవడంలో చాలా పెద్ద పోరాటం ఉంది. సురేఖ గారు మీరు దాన్ని గౌరవించండి, అలా నిలబడ్డాము, మీరు తేలిగ్గా తీసుకోకండి అని కూడా ఆమె మహిళలను గౌరవించండి అనే మాట కూడా ఆమె చెప్పారు. కాబట్టి నేను అనేది రామ్ గోపాల్ వర్మ మరీ అయ్యుండొచ్చు,
ఆయన చెప్తున్నట్టుగా ఇప్పుడు నాగార్జున నోటీస్ ఇచ్చారు, కేటీఆర్ కూడా నోటీస్ ఇస్తారు, మహేష్ బాబు కూడా స్పందించారు, ఇంకా అందరూ స్పందిస్తున్నారు. అందరండి. ఇండస్ట్రీలో ఇంత సామూహిక స్పందన ఇలాంటి విషయంలో ఇదే ఫస్ట్. అవును, మిగతా వాటి మీద కూడా ఇంతకుముందు కూడా మాట్లాడారు ఈ మధ్య 2-3 సార్లు సమస్యలు వచ్చినప్పుడు కూడా. కాబట్టి అలాగే దీన్ని కొన్నిటితో అటు ఇటు కలగపలగం చేయడం కూడా శుద్ధ అనవసరమైన ఒక అంశం. అవును. హైదరాబాద్లో పరిశ్రమకు ఉన్నటువంటి సినిమా పరిశ్రమకు, పైగా తెలుగు వాళ్ళకంటే సినిమా, మీడియా, రాజకీయాలు ఇవి ఎక్కువ అండి. అవును, ఇది మామూలు పరిశ్రమ. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం, చాలా ఇన్కమ్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టేజ్ కూడా వెళ్ళిపోయింది తెలుగు ఇండస్ట్రీ. మహిళలు అనే వాళ్ళను ఇలా చూడటం, ఇలా మాట్లాడటం పొరపాటు. ఇంకా అందులో అరకొరగా దశభిషలు లేకుండా, బేషరతుగా భేషజాలు లేకుండా ఆ మాటలు ఉపసంహరించుకొని చక్కదిద్దుకుంటే సరిపోతుంది. మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా పరిశ్రమకు చెప్పే బదులు తమ పార్టీ నాయకురాలకి కూడా చెప్తే ఈ సమస్య ఒక సరైన పరిష్కారం ఇచ్చినట్టు అవుతుంది. సోషల్ మీడియాలో కూడా ఏదో జరిగిందని నిన్నటి నుంచి కొంతమంది ఇష్టానుసారం నిజమేనా, అవునా, ఇలాంటి ఎవరు వికృతాలు వాళ్ళవి. సార్ నేను అన్నాను ఇందాక కూడా, ఎప్పుడో చచ్చిపోయిన ఎస్వి రంగారావు గురించి, సావిత్రి గురించి, లేకపోతే నాగేశ్వరరావు గారి గురించి రకరకాల ఏదో లోపల ఉండదు. పైన తమ్ము మటుకు పెట్టడము, ఏదో అదేదో సందేహాస్పదంలాగా చేయటము. ఈ సంస్కృతి, వికృత సంస్కృతి ఎవరికి ఉపయోగం అండి? ప్రజలు వాళ్ళ నటనను, వాళ్ళ యొక్క దీన్ని చూసి వాళ్ళు వెనకబడి, వాళ్ళ నృత్యాన్నో, వాళ్ళ నవరస అభినయాన్నో చూసి వాళ్ళని అభిమానించారు. కానీ మీరు చెప్పే ఈ చెత్త కానీ కబుర్ల గురించి కాదు కదా. ఎంతకాలం వాడు చుట్టూ తిప్పుతారు? కాబట్టి మీడియా షుడ్ ఆల్సో లెర్న్ ఏ లెసన్. ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా ఎవరో కాస్త నోరు జారితే వెంటనే దాన్ని పెంచి వాళ్ళని జూమ్ చేసి ఇవన్నీ చేయాల్సినంత అవసరం లేదు. ఐ థింక్ ఈ ఎపిసోడ్ను సరైన పద్ధతిలో ముగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంది. కేటీఆర్ కూడా తగు విధంగా, సురేఖ మీద ఆయన రైవల్రీ అంటే వేరు, కానీ మిగిలిన వైడర్ ఆస్పెక్ట్స్, మహిళలు, ఆమె మీద చేసిన వ్యాఖ్యలు, వాటిని కూడా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.